చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. ఎల్బీనగర్ రాచకొండ సిపి క్యాంప్ కార్యాలయంలో రౌడీ షీటర్స్ కు కౌన్సిలింగ్ ఇచ్చారు. రౌడీ షీటర్ ఉన్న ప్రతి ఒక్కరిపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. మార్పు రాకపోతే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు సిపి సుధీర్ బాబు. న్యూ ఇయర్ సందర్భంగా రౌడీ షీటర్లు మార్పు తెచ్చుకుని సమాజంలో కలవాలని చెప్పారు. పిల్లలు పేరెంట్స్ ను చూసి పెరుగుతారని, అలాంటిది మీద పిల్లలు ఎలా పెరగాలని కోరుకుంటున్నారని రౌడీ షీటర్స్ ను ప్రశ్నించారు సిపి. నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులతో మేము ఒక ఇంటరాక్షన్ సెషన్ కండక్ట్ చేశాం. ముఖ్యంగా రౌడీ షీటర్స్ వీళ్ళంతా. ఈ రౌడీ షీటర్స్ పైన వీళ్ళ న్యూ ఇయర్ రెజల్యూషన్గా 31 డిసెంబర్ ఈరోజు ఆదివారం రోజు వాళ్ళని పిలిచి ఇక్కడ మా క్యాంప్ ఆఫీస్లో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాము. ప్రతి ఒక్కరితో వెళ్ళి మాట్లాడడం సాధ్యమైనంత ఎక్కువ మందితో. వాళ్ళలో మార్పు తీసుకురావాలి, వాళ్ళలో చేంజ్ తీసుకురావాలనే ఉద్దేశంతో చేశాం. అంతేకాకుండా వాళ్ళు చట్టాన్ని గౌరవించకుండా ఉంటే అలాగానే నేర ప్రవర్తనతో ప్రవర్తిస్తే వాళ్ళు చేసిన నేరాలు ఏవైతే ఉంటాయో వాటిని మేము ఇన్వెస్టిగేషన్ ఉన్నాం కాబట్టి ఆ ఎవిడెన్స్ను మేము ప్రాపర్ వేలో కలెక్ట్ చేసి విట్నెస్ని బెదిరిస్తున్నా కానీ లేకపోతే వాళ్ళు ఎవిడెన్స్ను మార్చే విధంగా ప్రవర్తిస్తున్నా కానీ అవన్నీ మేము కోర్టు వారికి విన్నవించి వాళ్లకు శిక్ష పడే విధంగా మేము చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే మన రాచకొండ కమిషనరేట్లో 89% కన్విక్షన్ రేట్ ఉంది. రౌడీ షీటర్స్ దాంట్లో 100% కన్విక్షన్ రావాలి. అంటే రౌడీ షీటర్ ఎవరైతే కేసులో ఇన్వాల్వ్ అయినారో దానిపైన 100% కన్విక్షన్ వచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదో కొంచెం 1-2 సంవత్సరాల కోసం మీరు ఉన్నటువంటి ఏదో రౌడీ యాక్టివిటీలో మీకు లాభం ఉంటుంది అనుకుంటే జీవితాంతం మీది వృధా అయిపోతుంది అని కూడా చెప్పాం. ఆ విధంగా వాళ్ళు చేసిన గుడ్ యాక్టివిటీస్ని దృష్టిలో పెట్టుకొని 1 ఇయర్ తర్వాత మళ్ళీ రివ్యూ చేసి వాళ్ళు ప్రీవియస్గా కొన్ని సంవత్సరాల మంచి ప్రవర్తన ఉంటే ఈ 1 ఇయర్లో కూడా మంచి ప్రవర్తన ఉంటే వాళ్ళ చట్టంలో మాకున్నటువంటి పోలీస్ మాన్యువల్ ఉన్నటువంటి విధానం ఫాలో చేస్తూ వాళ్లకు పోలీస్ పర్స్పెక్టివ్ నుంచి పాజిటివ్గా మేము ట్రీట్ చేసే విధంగా ఉన్నదని చెప్పాం. वो बोलने के लिए हम आपको बुलाए इधर, समझ गए ना आप? कोई घर में बाहर फेंकना, वो घर दूसरा लोग आदमी को ले आके एवरीवन अब कौन कौन क्या कर रहा है हमारे पास लिस्ट है. समझ गए क्या बोल रहे हैं? चेंज होते नहीं होते.